मात्र गेल्या महिन्याभरापासून पडत असलेल्या पावसामुळे साळुरा ते बोधन या नागनपल्ली पुलावर रस्त्यावर खड्डे निर्माण झाले असून या रस्त्यावरून जाणाऱ्या वाहनांना या खड्ड्यामुळे प्रचंड त्रास सहन करावा लागत आहे दृष्टी येथे निळे। त्यांनी काल सकाळी रस्त्यावरील खड्डे आणि वाहनधारकांना येणाऱ्या अडचणींची पाहणी केली। तसेच नवीन पुलाचे काम पूर्ण होताच या जुन्या सर्व्हिस रोडावरही नवीन डांबरी रस्ता करण्याचे निर्देश संबंधित R&B अधिकारी व ठेकेदाराला देण्यात आले आहेत। त्यामुळे इथे सालुरा ते बोधन रस्त्याच्या संदर्भात जनतेला भेडसावणाऱ्या समस्या सोडवण्यासाठी माननीय आमदारांनी योग्य ती पावले उचलल्याबद्दल आनंद व्यक्त करताना मंडल काँग्रेसांच्या नेत्यांनी व जनतेने आदरणीय आमदारांचे विशेष आभार मानले। या कार्यक्रमात सालुरा मंडल काँग्रेस अध्यक्ष मंदहरण रवे, ज्येष्ठ मंडल काँग्रेस नेते आळे रमेश, नागनपल्लीचे माजी सरपंच श्रीनिवास राव, बिहारी व नागरिक सहभागी झाले होते। విషయాన్ని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి తీసుకుపోయి వెంటనే వారు స్పందించి స్వతహాగా వారు నిన్న ఉదయం ఎవరికి తెలియకుండా ఏంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలుసుకొని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇమ్మీడియట్లీ వారు తనిఖీ చేసిన 24 గంటల్లో నిజంగానే ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు అవుతున్నాయి, వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి వెంటనే దీనికి ఏదైతే గుంతలు పడ్డ చోట మరి తాత్కాలికంగా మరమ్మతులు చేయించడం జరిగింది। ఈ సందర్భంగా ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసిన పనికి దాదాపు ఈ యొక్క రోడ్డు వెంట పోయేటువంటి ఆటో వాళ్ళు కానివ్వండి, మరి జనాలు కానివ్వండి, వాహనదారులు అని అందరూ హర్షిస్తూ ఉన్నారు। ఎందుకంటే చాలా మట్టుకు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇట్లా చెప్పగానే చేయడమే కాదు, వాస్తవంగా సమస్య ఏందని చెప్పేసి నిన్న ఉదయం వెంటనే ఆకస్మికంగా తనిఖీ చేసి వారు వచ్చి నిజంగానే ఇక్కడ ప్రజానికులకు చాలా ఇబ్బంది అవుతున్నదని దృష్టికి తీసుకొని వెంటనే అధికారులకు రెస్పాండ్ అయ్యి వాళ్ళతోటి వెంటనే చేయించి ఈ రోడ్ని బాగు చేసినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి వారికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం। వారికి కూడా మేము ఏం చెప్పిన విధంగానే స్పందించి ఈ ప్రజల యొక్క ఈ కష్టాలను తీర్చినటువంటి వారికి కూడా మేము పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। గత కొన్ని రోజుల నుంచి వర్షాలు పడి మరి ఇక్కడ సాలూరా నుంచి బోధన్ వెళ్ళే మార్గంలో నాగన్పల్లి వద్ద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది రోడ్ది। అందుకోసం దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది మరి సార్కు ఎమ్మెల్యే గారికి చెప్పడం, మరి ఎమ్మెల్యే గారు వెంటనే నిన్న వచ్చి అప్పటిదప్పుడే అధికారులను పిలిపించి మరి దీన్ని మరమ్మతు చేయడము ఎమ్మెల్యే గారికి మా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కింద ఉందో కాంట్రాక్టర్లు ఎవరు లేరు, ఇది ఆల్రెడీ మనకేంటంటే డాంబర్ శాంక్షన్ అయింది కాబట్టి అతి త్వరలో కూడా ఈ వర్షాకాలం కాగానే మరి దీన్ని కూడా డాంబర్ వేసి మొత్తం మరమ్మతులు చేసి మరి ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కావద్దు, ఎటువంటి సమస్య నుంచి ఏదున్నా ఇబ్బంది లేకుండా చూడడానికి మన ఎమ్మెల్యే గారి ఆత్మశులు కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనకు మా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। ఆటో నడుపుతున్నాం సాలూరా బోధను, వారం నుంచి బొందలు గుంతలు పడి ఆటోలు ఖరాబులు అవుతున్నాయి। కానీ నిన్న ఎమ్మెల్యే సాబ్ చూసి ఎమ్మనే తొందర చేయించినందుకు ధన్యవాదాలు, వాటి ఎమ్మెల్యే సాబ్ ధన్యవాదాలు। ఇంతకుముందు చాలా గుంతలు ఉండే ఇక్కడ నాగన్పల్లి రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది। ఇప్పుడు సార్ 2 రోజుల నుంచి రోడ్డు బాగా చేయించాడు సార్, మా ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదములు। సార్ ఇంత రోడ్డు బాగా చేసినందుకు ప్రజలు కూడా చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు। చాలా బాగుంది రోడ్డు, ఇంతకుముందు చాలా ఇబ్బందికరంగా ఉండే, సార్కు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। Hey there. Subscribe to my channel. And also press this bell icon.